characteristics of covalent substances or covalent compounds. Okay, so manaki ikkada covalent bond is formed by the mutual sharing of electrons, we know that. Then let us study what are the important characteristics. So the first character is the physical state. So covalent compounds will exist as gases or liquids. Some of the covalent substances, they exist as soft solids. Okay, so that is the first ప్రాపర్టీ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. సో చాలా వరకు కోవలెంట్ కాంపౌండ్స్ గ్యాసెస్ లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, కొన్ని సాఫ్ట్ సాలిడ్ స్టేట్లో కూడా ఉంటాయండి. సో సాలిడ్ స్టేట్లో కూడా ఉంటాయి. ఓకే, దే ఎగ్జిస్ట్ యాజ్ బోత్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అట్ ద నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే, దెన్ ద సెకండ్ పాయింట్ ఈస్ the covalent compounds will be having lower melting point and boiling points. Covalent compounds have low melting point and boiling points except three-dimensional network solids like diamond, carborundum, that is silicon carbide, aluminum nitride or silica. Okay, సో మనకు కోవలెంట్ కాంపౌండ్స్కి లో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అంటే కొద్దిగా రూమ్ టెంపరేచర్ అంటే కొద్దిగా మీరు హీట్ చేశారంటే ఆ లిక్విడ్ గ్యాసియస్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, బట్ కొన్ని ఎగ్జాప్షన్స్ ఉన్నాయి. డైమండ్, సిలికాన్ కార్బైడ్, సిలికా, అల్యూమినియం నైట్రైడ్ లాంటి సాలిడ్స్లో 3-dimensional నెట్వర్క్ సాలిడ్స్ అంటారు. అంటే వీటిలో ఎక్స్టెన్సివ్గా కోవలెంట్ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటాయి. సో ఇటువంటి డైమండ్ లాంటి కోవలెంట్ కాంపౌండ్స్కి మెల్టింగ్ పాయింట్ చాలా వెరీ హై ఉంటుంది, చాలా హై ఉంటుందండి. ఓకే, రైట్. దెన్ కోవలెంట్ కాంపౌండ్స్ డస్ నాట్ హ్యావ్ అయాన్స్ ఇన్ దెమ్. ఓకే, because there is no free electron in the covalent compounds because covalent bond is formed by the sharing of electrons. సో మీకు కోవలెంట్ కాంపౌండ్సే ఎలక్ట్రాన్స్ని ఆ ఆటమ్స్ మధ్య షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అవుతుంది. సో కాబట్టి కోవలెంట్ కాంపౌండ్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో కాబట్టి కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ ద ఎలక్ట్రికల్ insulators. They are bad conductors of electricity. But there are certain exemptions. సో మీరు హైడ్రోజన్ క్లోరైడ్, దట్ హెచ్సిఎల్ని మీరు హెచ్సిఎల్ ఆక్వస్ సొల్యూషన్ మీరు ప్రిపేర్ చేసినట్లయితే మీకు అప్పుడు హెచ్సిఎల్ అయాన్స్ని రిలీజ్ చేస్తుందండి, H+Cl-. సో అయాన్స్ వల్ల మనకు కండక్టెన్స్ అన్నది ఉంటుంది, ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అన్నది ఉంటుంది. ఓకే, సో హెచ్సిఎల్ ఇన్ ఆక్వస్ స్టేట్ ఈస్ గోయింగ్ టు అలో ద ఎలక్ట్రాన్స్. As well as we have the another example, that is graphite. Graphite is a covalent compound. Okay, it purely contains carbon, but graphite behaves as electrical conductor because of free electrons in it. Graphite లో sp2 hybridization ఉంటుంది. సో దీనివల్ల మనకు ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అవైలబుల్గా ఉంటుంది ఈచ్ కార్బన్ పైన. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల గ్రాఫైట్ ఎలక్ట్రిసిటీని అలో చేస్తుంది. దీస్ ఆర్ ద ఎగ్జంప్షన్స్ ఫర్ ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. దెన్ స్టూడెంట్స్, so solubility. Okay, so covalent compounds, because they contain extensive bonding, strong bonding by the sharing of the bond is formed by the sharing of electrons. So the covalent compounds are not soluble in the polar solvents like water. So water, polar solvents అయినటువంటి వాటర్లో మీకు కోవలెంట్ కాంపౌండ్స్ డిజాల్వ్ కావు, బట్ కోవలెంట్ కాంపౌండ్స్ are going to dissolve in non-polar solvents like benzene, carbon tetrachloride and carbon disulfide. Like dissolves like అని అంటామండి. ఓకే, సో మీకు ఈ బెంజీను, కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ డైసల్ఫైడ్లో కూడా కోవలెంట్ బాండ్సే ఉంటాయి. సో కాబట్టి వీటిలో కోవలెంట్ బాండ్ ఉంది. మనం తీసుకున్న కోవలెంట్ కాంపౌండ్లో ఈ సాల్వెంట్స్లో కూడా బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ డైసల్ఫైడ్లో కోవలెంట్ బాండ్ ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్న టెస్ట్ కాంపౌండ్ కోవలెంట్ కాంపౌండే అది కూడా. సో కాబట్టి లైక్ డిజాల్వ్స్ లైక్ అన్నట్టు ఇది దాంట్లో కరిగిపోతుంది. సో కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్. బట్ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్కహాల్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, ఎందుకంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల. ఓకే, సో ఆల్కహాల్ ROH ఇది వాటర్లో డిజాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఆల్కహాల్ వాటర్తో హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇలా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల సో ఈ హైడ్రోజన్ బాండింగ్ వల్ల మీకు డిజల్యూషన్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సాల్యుబిలిటీ అన్నది ఉంటుంది ఆల్కహాల్కి వాటర్లో బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. ఇవి ఎగ్జంప్షన్స్ అండి. ఇక్కడ వాటరు పోలార్ సాల్వెంట్, ఆల్కహాల్ కోవలెంట్ కాంపౌండ్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ దే షో మాలిక్యులర్ రియాక్షన్స్ విచ్ ఆర్ స్లో. సో మనకు కోవలెంట్ కాంపౌండ్స్ మాలిక్యులర్ స్టేట్లో ఎక్కువ ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి దోస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ రియాక్షన్స్. సో జనరల్లీ the reactions between the covalent compounds is low.
వెరాజ్ అయానిక్ కాంపౌండ్స్ అయితే ఫాస్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఇన్ ద అయానిక్ కాంపౌండ్స్ అయాన్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. సో అయాన్స్ కాబట్టి స్పీడ్ ఉంటుంది, దే ఫాస్ట్లీ కంబైన్ అండ్ గివ్ ద ప్రోడక్ట్. బట్ కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యులర్ ఇన్ దేర్ నేచర్. బాండ్స్ బ్రేక్ అవ్వాలి యాటమ్స్ మధ్య, ఆ మాలిక్యూల్స్లో యాటమ్స్ ఉంటాయి, యాటమ్స్ మధ్య కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. ఆ రియాక్టెంట్స్లో మనకు ఆ కోవలెంట్ బాండ్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యి మనకు న్యూ బాండ్స్ ఫామ్ అయ్యి మనకు ప్రోడక్ట్ రావాలి. సో కాబట్టి ఇట్ టేక్స్ టైం. సో కాబట్టి కోవలెంట్ కాంపౌండ్స్ విల్ షోస్ స్లోయర్ molecular reactions. Similarly, the covalent bond is rigid and it is directional. So covalent bond చాలా rigid గా ఉంటుందండి, స్ట్రాంగ్ గా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ డైరెక్షనల్. ఓకే, ఇట్ ఈస్ బై డైరెక్షనల్ అంటారండి. కోవలెంట్ బాండ్ ఈస్ బై డైరెక్షనల్. ఒక్కొక్కసారి ఒక బాండ్ 2 ఆటమ్స్ మధ్య ఫామ్ అయింది అంటే ఈ 2 ఆటమ్స్ మధ్య మీకు ఈ 2 ఆటమ్స్ మధ్య మాత్రమే బాండ్ ఫామ్ అవుతుందండి, మళ్ళీ ఈ ఆటము ఇంకొక ఆటమ్తో కంబైన్ కాదు. ఓకే, దీన్ని బై డైరెక్షనల్ అంటారండి. ఓకే, రైట్. దెన్ covalent compounds are going to show a phenomenon that is called as isomerism. So isomerism ante it is the phenomenon in which the same molecular formula ఉంటుంది, డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఒక కాంపౌండ్కి, దీన్ని ఐసోమరిజం అంటారు. ఓకే, సో ఇలా మీకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్ మనము డిస్కస్ చేసాము ఈ వీడియోలో. దట్స్ అబౌట్ దిస్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ.